ఏదైనా అధికారంలోకి వచ్చిన తర్వాత నిధులు నియామకాలు అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళతో ఈ రాష్ట్రాన్ని పాలించాల్సింది పోయి కేవలము రైతు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ డైరెక్ట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపైన నాయకులపైన దాడులు చేస్తూ హత్యలు చేస్తూ ఈ సంవత్సర కాలము వాళ్ళు చేయడం జరుగుతూ ఉంది. మననే వాడు ఈ సంవత్సర కాలంలో మహానాడు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మహానాడులో అయ్యా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదిగో మేము ఈ ఇచ్చినటువంటి హామీల్లో ఒక్కటి నెరవేర్చినామని చెప్పుకునే పరిస్థితి లేదు. కేవలం ఎప్పుడు వచ్చినా జగన్మోహన్ రెడ్డిని కార్యకర్తలని ఎలా అణగదొక్కాలి, ఎలా చేయాలి, ఎలా అవమానపరచాలని తప్ప ఆ మహానాడులో కేవలం జగన్మోహన్ రెడ్డి అని పేరు నినాదము రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళే చెప్పుకోవడం తప్ప వాళ్ళు చేసింది ఏమి లేదు, శూన్యమని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మరి అదేవిధంగా చెప్తున్నాము, ఈ కూటమి ప్రభుత్వంలో 2019లో ఏర్పడిన తర్వాత 3 త్రిమూర్తులు ఉన్నారు. ఒక ఆయనేమో సనాతన ధర్మ సృష్టికర్త. ఆయన అంటాడు 32,000 మంది మహిళలు ఈ వాలంటీర్లు మిస్ చేశారు, మేము అధికారంలోకి వస్తే చేస్తామంటాడు. ఆయన ఎగిరి పడతాడు, పెళ్ళింది కదా పెనాలు ఎగిరినట్లు ఏదో జగన్ మీ హద్దు చూస్తానంటాడు. ఆయన మాటలకు నోటులకు అద్దు లేదు. ఆయన రాజకీయ అజ్ఞాన్ని పక్కన పెట్టేశాడు. రెండో ఆయన అంటాడు సంపద సృష్టికర్త. ఏ సంపద సృష్టికర్త అంటే ఏ సముద్రంలో వల్లేసి చేపలు పట్టుకొని పద్దెని వచ్చి అమ్మేది కాదు ఇది. ఆయనకు అన్నీ తెలుసు. ఆయన నిత్యమబద్ధాలు చెప్పుకుంటూ ఈ రాష్ట్రాన్ని అవమానపరుస్తూ ఉన్నాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు. ఇంకొక ఆయన ఉన్నాడు మహానుభావుడు, ఆయన ఈవీఎంల సృష్టికర్త, మనందరికీ తెలుసు దేశ అధినేత. ఆయన చెప్తా ఉన్నాడు ఎప్పుడు చూసినా అన్ని అబద్ధాలే, మేము బ్లాక్ మనీ చేస్తాం, ప్రజలకు ఒక్కొక్క అకౌంట్లో 15 లక్షలు వేస్తాం, 15 సీట్ల మోసం చేసుకుంటూ ఆయన 11 సంవత్సరాలు పాలన చేస్తూ ఉన్నాం. మరి ఈ ముగ్గురు కలిసి రాష్ట్రానికి ఏం చేశారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. కేవలం మీరు ఇచ్చినటువంటి సూపశిక్ష హామీలో ఒక్కటైనా అమలు పరిచారా? మరి సంవత్సర కాలమైంది, రైతు భరోసా లేదు, అమ్మఒడి లేదు, తల్లికి వందనమని మీ పేరు పెట్టుకున్నవారు. అంత నిరుద్యోగ ఉద్యోగాలు లేవు, నిరుద్యోగ వృత్తిని ఇస్తారా, నిరుద్యోగ వృత్తి లేదు. మరి ఫ్రీ బస్సులు అన్నారు, ఫ్రీ బస్సులు ఎక్కడున్నాయి? మరి ఇవి మాత్రం పట్టించుకునే పరిస్థితి లేదు. కాబట్టి మేము ఒక్కటే చెప్తా ఉన్నాము, మీ కూటమి ప్రభుత్వము అటర్ ఫ్లాప్ అయింది. కేవలం మీరు మీ కొడుకు ఆయన పప్పు అంటాం ఇంతకుముందు, ఆయన మీరు ఒకటి సిద్ధాంతం నేర్చుకున్నారు. ఎలాగైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణగదొక్కాలా, ఇదిగో 2 బుక్కులు రాజ్యాంగం తీసుకొస్తా ఉన్నాము, ఈ 2 బుక్కులు పేరు రాసుకున్నాము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులని హతమార్చాలా, ఈ పార్టీని లేకుండా భూస్థాపితం చేయాలని చెప్పి నినాదాలు మీరు లోపల దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమం చేస్తున్నారే తప్ప ఈ రాష్ట్ర ప్రజలకు కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇచ్చిన హామీలు కానీ ఏమైనా ఒకటైనా నెరవేర్చాలని అడుగుతా ఉన్నాను. మననే 2 సంవత్సరాల పాలన అయిపోయింది మీది. ఒకటి ఏమైనా చెప్పి రైతులు అనేకమైనటువంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల అనేక మంది ఇబ్బందులు పడ్డారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు నష్టపోయారు. మొన్ననే వర్షాలకు వచ్చి మామిడి, చీని, దానిమ్మ, అరటి పండ్లు, అరటి చెట్లని నాశనం అయిపోయినాయి. వారికి ఏమైనా ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇన్సూరెన్స్ కానీ మీరు ఏమైనా అందించారని అడుగుతా ఉన్నాము. అది లేదు. మరి ఆ విధంగా అందించకపోగా తిరిగి మీరు ఇలాంటి ఉత్సవాలు జరుపుకోవడం మీకు సిగ్గుచేటుగా కనిపించలేదా అని అడుగుతా.